నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. ఆ తరువాత మరో 4 దస్త్రాలపై సంతకం చేసి నెరవేర్చిన ఎన్నికల హామీ. అడుగడుగునా చంద్రబాబుకు పూలతో స్వాగతం పలికిన రాజధాని రైతులు. మళ్లీ పైకి లేస్తాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలకు మనం చేసిన మంచి ఇంకా ఉంది, ఎవరూ అధైర్యపడవద్దని తాడేపల్లిలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్తంగా 140 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందని వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కోరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుగోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. అనంతరం 4 ముఖ్యమైన దస్త్రాలపై సంతకం చేసి ఎన్నికల హామీ నెరవేర్చుకున్నారు. వెలగపూడి సచివాలయానికి చంద్రబాబు రావడంతో ఆ దారిలో అమరావతి రైతులు పూలతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 4:41 వేద పండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. తొలిగా మెగా డిఎస్సిపై చంద్రబాబు సంతకం చేశారు. ఈ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ 4000కు పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించిన దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించేందుకు వెలగపూడి సచివాలయానికి వస్తుండటంతో బాబును అభినందించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి వచ్చారు. వెంకటపాలెం క్రాస్ నుండి సచివాలయం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్డుపై టన్నుల కొద్దీ బంతిపూలు, రోజా పూలను పరిచారు. పూలబాటపై చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగింది. రోడ్డుపై రైతులు, మహిళలు, యువత నిలబడి ఆయనపై పూలజల్లు కురిపించారు. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం, ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ, రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ, రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం, రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం. జయ అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న, ప్రగతి ప్రభంజనం చంద్రన్న, జగతి నీరాజనం చంద్రన్న. మా ధైర్యం చంద్రన్న, మా ప్రాణం చంద్రన్న, నవ్య అభివృద్ధి
రాష్ట్రం యాంత్రాభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగముపాధి దొరకాలన్నా మీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా. శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించగా. గతంలో 14 నెలలు పాదయాత్ర చేశానని, ఆ వయస్సు సత్తువ నాకు ఉందని మాజీ ముఖ్యమంత్రి మరియు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ పైకి లేస్తామని, ప్రజల మధ్యనే ఉంటామన్నారు. ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆయన వివరించారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసింది. గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఎప్పుడు జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని, దేశ చరిత్రలో గాని ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఈ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితే, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈ రోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈ రోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టు. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈ రోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈ రోజు రావణ కాష్టం సృష్టిస్తా ఉన్నారు, విధ్వంసం చేస్తా ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఏపీ సహా తమిళనాడు, ఒడిశా, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని, దేశవ్యాప్తంగా 140 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల తేడా ఎందుకు వచ్చిందని
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే సమాధానం చెప్పాలని కోరారు. ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగిందని నేను 2014లో చూసా. దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం, దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డుకు లింక్ కావాలా, లేకుంటే ప్రతి దానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికందరికీ మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబరు గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏ దానికి చేస్తాడో, తర్వాత అంతకు ముందు వరకు ఉన్న ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలన్న దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, క్యాబినెట్ సహచరుడు అని పెట్టి తిరువల్లూరు అనే విధంగా. అదేవిధంగా అస్సాంలో చూస్తే 10,760 ఓట్లు తగ్గినాయి. అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి, వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి, పోలింగ్ అయిన దానిలోకి చూస్తే, పోలింగ్ అయినది చూస్తే 12,40,306 అయితే ఈవీఎంలో కౌంట్ చేసిన దానిలకు 12,29,546 ఓట్లు ఉన్నాయి. 10,760. ఒడిస్సా ధనకల్ అనే చోట 11,93,460 ఓట్లు ఈవీఎంలలో పోలయింటే, ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం 11,84,033, 9,427. అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే 14,11,989 పోలయింటే, కౌంటింగ్ చేసినప్పుడు 14,04,061 ఓట్లు, 7,928 ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది. అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి, అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది. ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే 11,36,538 ఈవీఎంలు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావు ఉండకూడదని పోలీసులు సూచించారు. ఈ పోలీసు కవాతులో డీఎస్పీ, సిఐలు తదితరులు పాల్గొన్నారు. కోటపట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం ముస్తాబవుతుంది. ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కోటపట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఈ నెల 29, 30 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మవారి పరివార దేవతామూర్తుల ఆలయాలకు రంగులు వేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి జాతరను జరిపించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 4 గంటలకు సముద్ర జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతుల చేతుల మీదుగా వారి నివాసం నుండి ఆలయం వరకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వేడుకలుగా వెళ్లి సారెచీర అమ్మవారికి అందించనున్నారు. 30వ తేదీన తెనాలి బ్యాండు, తప్పెట్లు, తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా వేడుకలతో కోటమ్మ తల్లి పరివార దేవతల బ్రహ్మోత్సవం వైభవంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి
హత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ప్రాంతంలో రైస్ మిల్లులో డ్రైవర్గా పనిచేసే బలరాం అనే వ్యక్తి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని తల్లిదండ్రులు, కార్మికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం భక్తులు భజనలు చేశారు. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాగెను పల్లకి నేడు. పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు, బాబా పదములు చూడు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు. మెగా డిఎస్సిపై తొలి సంతకం. ఆ తరువాత మరో 4 దస్త్రాలపై సంతకం చేసి నెరవేర్చిన ఎన్నికల హామీ. అడుగడుగునా చంద్రబాబుకు పూలతో స్వాగతం పలికిన రాజధాని రైతులు. మళ్లీ పైకి లేస్తాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలకు మనం చేసిన మంచి ఇంకా ఉంది, ఎవరూ అధైర్యపడవద్దని తాడేపల్లిలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్తంగా 140 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందని వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కోరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.